అండి వాళ్ళ దగ్గర ఏ సబ్జెక్టు లేదు, వాళ్ళ దగ్గర అస్సలు దిమాకే లేదు. మీరు జస్ట్ వాడి పేరు అడగండి చాలు, చచ్చిపోతాడు. వాడి పేరు నరేష్, వాడి పేరు సురేష్, వాడి పేరు రాజేష్. వాడికి ఒక పేరు కూడా పెట్టలేని మాత్రం మనకి ఎందుకు రాదు? వాడు ఎక్కడా లేడు, అర్థమైందా? వాడు ఎక్కడ లేడు. నాన్న మీరు గొర్రెలు వస్తే అరవద్దు, కరవద్దు, తిట్టద్దు, ఎందుకంటే వాళ్ళు కూడా మనకే పుట్టారు. జస్ట్ ఇందులో ఉన్న క్వశ్చన్లు అడగండి, నాతో సహా మనం అందరం మతం మారిపోతాం. అర్ధరాత్రి అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాం. వీళ్ళు కానీ ఎవరైనా గొర్రెలు ఇందులో ఉన్న 26 క్వశ్చన్లో 13 క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే అంబేద్కర్ సాక్షిగా మారిపోతాం. ఎవరినో నాన్న దిస్ ఈజ్ అబౌట్ ఏకాశి, దిస్ ఈజ్ అబౌట్ రాకాశి. నువ్వు చూడక నాకేసి వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ, నేను నాకేసి. బాబు వచ్చిందా నీకో? వాడు రామరి స్కూటీ మీద బ్యూటీ లాగా అలా ఉంటేలా నువ్వు నాన్న. వాడికి కార్డు ఉన్న పిల్లోడికి ఏ పేరు నాన్న? రవి. అరే అక్కడ రవి, ఇక్కడ కవి. నిజంగా పేరు కవి. నాన్న అందరికి అన్నీ వచ్చినాయా? ఏకాదశి పేపర్ వచ్చిందా? గొర్రెల పేపరు, ఏకాదశి పేపరు నాన్న 2 రకాలు వచ్చినాయా? కార్డు వచ్చిందా నాన్న? ఎందుకంటే మనం ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ఇప్పుడు నిన్ను పట్టుకుని మీ నాన్నగారు ఉన్నారా అనడానికి రెండో క్వశ్చన్ తెలుసుగా, బోత్ ఆర్ నాట్ సేమ్. ఇంకో విషయం తెలుసా? బోయపాటి గారితో మాట్లాడినప్పుడు చెప్పారు, ఆ డైలాగ్ నాదే సార్, మీరు వాడుకున్నారని. ఎందుకంటే నేను 7-8 ఏళ్ళ క్రితం చెప్పాను. ఎందుకు అట్లా ఉండాలన్నా? ఇది ఎంత గొప్ప దేశం, మన దేశం చాలా గొప్పదిరా. భారతదేశం ఏ దేశం మీద దాడి చేయలేదు, ఎందుకంటే మనం ఒక్కటే మన నినాదం, సర్వే జన అందరూ బాగుండాలి. అది నాకు ఉంటాం. నువ్వు అందరు మంచి కోరితే ఎందుకుంటావు? నువ్వు ఖచ్చితంగా ఉంటావు. నన్ను గుర్తుపెట్టుకోండి నాన్న, చండగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. గరికపాటి వారు సరదా ఇప్పుడే కలిసాము. గరికపాటి వారే నాకు సన్మానం చేశారు. ఇప్పుడు వారు నేను కలిసి స్టేజ్ మీద ఉన్నాం. విషయం ఏంటంటే నాన్న, మనం ఎవరి చెడు కోరడం లేదు, కానీ మన చెడు కోరే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్న TCSలో ఏం జరిగిందో చూశారు కదా, అమరావతిలో ఏం జరిగిందో చూశారుగా. మన చెడు, మనం ఇంకోటి చెడు కోరకపోయినా మన చెడు కోరే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఎక్కడ తింటున్నాం, ఎక్కడ కొంటున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఎవరికి అమ్ముతున్నాం, ఎవరిని నమ్ముతున్నాం, ఇవి చూసుకోవాలి. ఊరికే భయ్యా దో షవర్మా దేదో అనకూడదు. ఉమ్ముకా సాత్, ఉచ్చకా సాత్. అదవుతుందా? వాడు ఉమ్మేస్తాడని నీకు తెలీదా? ఉచ్చపోస్తాడని నీకు తెలీదా? అది గడుపుతాడని తెలీదా? డాక్టర్ అంటే ప్రాణాలు రక్షించాలి, కానీ వాడు ఎవడో రెసిన్ కనిపెట్టాడు, ఆమదం గంగలతో రెసిన్. ఎందుకని? వాటర్ ట్యాంకులు కలిపి హిందువులందరినీ లేపాడని. కాబట్టి మనం ఎవరు చెడు కోరపోయినా మన చెడు కోరే వాళ్ళు దండిగా ఉన్నారు. కాబట్టి వీ షుడ్ బి అవేర్, వీ షుడ్ అవేక్. అర్థమైందా? బలంగా ఉండండి. నీ కులం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, నీ భాష ఏదైనా, నీ స్థాయి ఏదైనా, మనమంతా ఫస్ట్ మనుషులం. అది ఒక్క బేస్ మనకుంటే చాలు. అందరూ మనం మనుషులం అనే చెప్తుకుంటే మనం జస్ట్ ఈ భూమి మీద గెస్ట్గా వచ్చాము అనే ముఖ్యమైన ఒక్క మాట గుర్తుంటే ఇంకోటి చెడు మనం కోరం. అరే ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? అది ఒక క్వశ్చన్. దేవుడు లేడు అనేది కొందరు, దేవుడు ఉన్నాడని కొందరు. ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి, అది వ్యక్తిగతం కదా. ఇప్పుడు నువ్వు టిఫిన్ చేసావా, భోజనం చేసావా? టిఫినా భోజనమా? ఆయన భోజనం చేశాడు, నువ్వు చేయలే. నువ్వు ఆయన చేశాడు, ఒక టిఫిన్ చేశాడు, ఒకటేమో భోజనం చేశాడు. నేను ఫ్రూట్ సలాడ్ తిన్నాను, ఇంకోటి ఎవడో జ్యూస్ తాగాడు, ఇంకోటి నీళ్ళు తాగాడు. అరే ఎవ్రీబడి హ్యావ్ డిఫరెంట్ స్టమక్ సిస్టమ్, ఎవ్రీబడి హ్యావ్ డిఫరెంట్ డైజెషన్ కదా సిస్టమ్. అది డైజెషన్ అనేది అందరికీ. ఇప్పుడు కొందరు రాత్రి 11ంటికి 1 గంటకి KFCలో తినచ్చు, అది వాడి డైజెషన్, వాడి ఇష్టం. మనం ఏం చేస్తాం? వాడి సిస్టమ్, వాడి ఇష్టం. అందరు అది తినాలి అనొచ్చా? వాడి KFC అడిగిందని అందరూ KFC అంటే ఎట్లా కదా. కాబట్టి దేవుడు లేడు అనేవాళ్ళు కూడా ఈ భూమి మీద ఉన్నారు, మనకేం ప్రాబ్లం లేదు. అది వాడిష్టం. దేవుడు ఉన్నాడు, అది వాడిష్టం, అది వ్యక్తిగతం. నీ KFC, నీ స్విగ్గీ, నీ జొమాటో ఎలాగో అది కూడా అలాగా. చెప్పే వాళ్ళనే దేవుడు లేడు అని చెప్పి చాలా మంది ఉన్నారు. ఉంటే ఉండనే మన నాన్న, దేవుడు లేడు అనే వాడి వలన ఎవరికి ప్రమాదం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుడు లేడు అంటే నష్టమే ఉంది, వాడి ఇష్టం అది. వాడు నీ దగ్గరికి వచ్చి నువ్వెవడురా, నువ్వు ఎందుకు కొట్టెట్టావు అనకూడదు.
నువ్వు ఎందుకు టోపీ పెట్టావు అనకూడదు. వాడికి నమ్మలేదు, వాడి ఇష్టం అది. ఇప్పుడు ఉదాహరణకి సార్ మీరు భోజనం చేశారా? నేను దేవుడు లేనంట. సో వాట్, నష్టం లేదు కదా. మీకు భయం లేదు, లేకపోతే ఏదో మీకు దేవుడు లేడు అనడం తప్పు కాదు. మీరు ఒకదానికి స్టిక్ అయి ఉండండి, దాన్ని స్టిక్ అయి ఉండాలి. అంతేగాని నువ్వు వీడి దగ్గరికి వచ్చి ఏందిరా తాడు ఎందుకు కట్టావు, ఏందిరా టోపీ ఎందుకు పెట్టావు అని అనద్దు కదా. నువ్వెవడవు అసలు, నువ్వెవడవు అలా అనడానికి? నువ్వెవడు? ఇప్పుడు 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 నువ్వు దేవుడిని నమ్మనన్నావు, గమ్మునుండు. ఆ టాపిక్ ఎత్తద్దు, నువ్వు ఆ టాపిక్ ఎత్తకు. అదే ఇందులో ఈయన వాళ్ళు కూడా ఇప్పుడు మన 10 మంది ఉన్నాం. ఆ 10 మందిలో ఒక్కరు ఉన్నారు. ఉండండి నాన్న, గుర్తుపెట్టుకోండి నాన్న. పుర్రికో బుద్ధి, జేహకో రుచి. 5,000 ఒకలా ఉన్నాయా? 5,000 ఒకలా ఉన్నాయా? కాదు కదా. మన బాడీలోనే కాదు నాన్న, అది వ్యక్తిగతం నాన్న. రాముడు ఉన్నాడని నేను ఫీల్ అయ్యాను, శివుడు ఉన్నాడని ఒక ఆయన ఫీల్ అయ్యాడు, అల్లా ఉన్నాడని ఒక ఆయన ఫీల్ అయ్యాడు, జీసస్ ఉన్నాడు. ఆ ఫీల్ మంచిదే తెలుసా, దేవుడు ఉన్నాడని ఫీల్ అవ్వడం మంచిదే. కానీ నేను పిలిచినట్టే దేవుడిని పిలవాలి అనేది చెప్పు తీసుకు కొట్టాలి. ఇప్పుడు ఈడు కేఎఫ్సీ తిన్నాడు, ఇప్పుడు అందరు కేఎఫ్సీ తినాలంటే చెప్పు తీసి కొట్టాలి. ఆ డైజెషన్ సిస్టమ్ ఆడిది కదా. నువ్వు అల్లా నమ్మితే నమ్ము, అది నీ ఇష్టం. నువ్వు రాముని నమ్మితే నమ్ము, అది నీ ఇష్టం. నువ్వు జీసస్ నమ్మితే నమ్ము, అందరూ అదే నమ్మాలి, నమ్మకపోతే నరకానికి పోతావు. అటువంటి దిక్కుమాల మతాల నుంచి ఇప్పుడు అక్కడ ఎవరో ఒక ఆయన సిగరెట్ తాగుతున్నాడు, ఆయన బాడీ స్ట్రాంగ్గా ఉంది, ఆయన ఆరోగ్యం, ఆయన ఇష్టం, ఆయన సొమ్ము. నువ్వెవడో క్వశ్చన్ చేయడానికి? ఆయన వచ్చి సిగరెట్ ఉఫ్ అని నీ నోట్లో ఊస్తే ఆయన కొట్టు, అవునా కదా. వాడు ఎవరికి ఆయన బాగు చేసుకుంటాడో వాడి ఇష్టం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశంలో పుట్టడం మనం అదృష్టం. ఎందుకని ఇది పుణ్యభూమి, ఇది ఋషిభూమి, అర్థమైందా? వీరులు పుట్టిన భూమి. మనం ఎవరి మీద ఎవరి చెడు మనం కోరడంలే. కానీ ఈ దేశాన్ని ఆక్రమించాలని, మొక్కలు చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ నుంచి మనం కాపాడుకోవాలి. మనం చాలా నష్టపోయాం, మళ్ళీ కొత్త నష్టాలు తెచ్చుకోవద్దు, కొత్త శిష్టాలు తెచ్చుకోవద్దనా. మనం అందరం ఐక్యంగా ఉందాం, బలంగా ఉందాం, మంచి మనుషులుగా ఈ భూమికి ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళిపోదాం. ఏదబ్బా చెప్పండి మహేష్ బాబు, ఇచ్చేద్దాం. అల్లు లావైపోయాం నానా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. హర 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 హర. ఇప్పుడు ఈ వీడియో టచ్ చెప్పనా, అర్ధరాత్రి అంబేద్కర్తో ఏంటన్నా మీరు రావడము మాకు బాగానే జరిగింది. లవ్ యూ నాన్న. నాన్న అందరూ ఎవరు తీసుకోలేదు, చాలా మంది ఐడియా లేదు. వచ్చినప్పుడు చాలా మంది ఆకు అని పిలవచ్చా? ఆకు మా దొర ప్రసాద్ పాల్, మన దేవుని పేరు ప్రసాద్, వాడు పాలు ఆకు తెలుసా మీకు? ఇది చాలా మంది అందరికి అన్ని వచ్చినాయా? తీసుకోండి. జై శ్రీరామ్. అందరు కార్డులు తీసుకో, పిల్లలకి ఆల్ ది బెస్ట్. రాయిరప్ప మొక్కవద్దు. అవును నాన్న. గురుగారు ఒక్కసారి చెప్పమాను. రాయిరప్ప మొక్కవద్దు, రెండు చెక్కల దేవుడమ్మో. నాన్న స్ట్రాంగ్ గా ఉండండి. కార్డు వచ్చింది, పేపర్ రాదు. ఖచ్చితంగా అందరూ బాగుండాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. హర 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 హర. అదొకసారి పాడొచ్చుగా గురుగారు. వంశీ హరే కృష్ణ. బాగున్నారా? బాగున్నాను. వాళ్ళు దయగల దేవుడు అంటే రెండు చెక్కల దేవుడు అమ్మ అని చెప్పి మా గురుగారు అంటారు. ఇక్కడ చూడు రచ్చ పిల్లలందరూ జస్ట్ అలా దిగాము. బట్ పిల్లలు మీరు ఇలా ఉండడమే తెల్ల ఇది కలవకుత్తి. మరి ఇది ఎలా పెట్టేసే కిషోరు.
అందులో పెట్టి కార్డులు ఇచ్చే రేపు కల కూర్చుందనా దాని అవునా ఏం పర్లేదు ఫ్లెక్సిబుల్ మేము ఇంట్లో ఏకాదశి పాటిస్తాం. భారత్ మాతా కీ భారత్ మాతా కీ అరే నాన్న కార్డు ఇవ్వనా కిషోర్ కార్డు పేపర్ అన్ని ఆ పిల్లడికి కార్డు చిన్న ప్రశాంత్కి ఇవ్వనా నన్ను ఈ పిల్లడికి ఇవ్వలేదు అందులో నా నెంబర్ ఉంది చాటింగ్ ఖచ్చితంగా మీకు ఇన్స్పిరేషన్ గొర్రెలకి ఇరిటేషన్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది ఆ ఇన్విటేషన్ నేను అందరికి అన్ని వచ్చినాయా కార్డులు పేపర్లో ప్లీజ్ అరే మళ్ళీ కారు వస్తుంది నేను వెళ్ళాలి నానా అందరికి అన్ని వచ్చినాయా పిల్లలు నాన్న హెల్తీ హ్యాబిట్ ఎవరికి రాలేదు తీసుకోండి ఎవరికి అందరూ తీసుకోవాలి అందరూ అన్ని తీసుకోండి గొర్రెల పేపర్ ఇవ్వలేదు ఇది ఏకాదశి పేపర్ ఇది ఏకాశి అది రాకాశి మేము గొర్రెలం ప్రభు గారు మమ్మల్ని మార్చారు. నాన్న గొర్రెల పేపర్ కూడా ఇవ్వండి పిల్లలకి ఇది ఏకాశి అది రాకాశి నన్ను అందరికి 2 రకాలు ఆయనకి 2 రకాలు గొర్రెల పేపర్ ఇవ్వాలి గొర్రెల పేపర్ నన్ను మతం అందరికి అన్ని వచ్చినాయా గొర్రెల పేపర్ రాలేదు పిల్లలు నేను కొంచెం ఫ్రెష్ అప్ మళ్ళీ కార్ వస్తుంది అందరూ ఒకసారి మీ అందరి దగ్గర నా నెంబర్ ఉంది టచ్లో ఉండండి వాట్సాప్లో ఆ పేపర్లో కూడా ఉంది నాన్న ఈ ఏకాదశి పేపర్లో కూడా నా నెంబర్ కింద ఉంది కార్డు రాకపోతే ఒరే కిషోర్ కార్డులు ఇవ్వట్లేదు వాళ్ళకి ఆ పిల్లలకి కింద ఉంది అందరూ నాన్న ప్లీజ్ నేను రెడీ అవ్వాలి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ జై శ్రీరామ్ మార్గ తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం భారతం కొత్తగా వచ్చిన పిల్లలు మిస్ అయిపోయారు ఇది బృందావనం కృష్ణుడి ప్రసాదం వాసన చూడండి నాన్న అయ్యా మా చేతికి నాన్న బాగుంటుందిగా నాన్న లేదు నాన్న నాన్న లేదు నాన్న అందరూ తీసుకోండి కార్డులు పేపరు స్టిక్కర్ లేదు మనోజవం మార్గతుల్య వేగం అది డూప్లికేట్ ఇది రియల్ ఒక్క నిమిషం నేను అందరికి కార్డులు వచ్చినాయి పిల్లలు కిషోరు కబుర్ లాపు అందరి కార్డులు కిషోర్ కార్డులు ఇవ్వలేదు కుదిరినప్పుడు ఇప్పుడు ఇది ఒక ఫోటో రైలు అయితే నేను ఏం చేయలేను కారు కాబట్టి మన ఇష్టం అలాగేనా పర్లేదు కార్డ్స్ రాని వాళ్ళు ఎవరో తీసుకోండి కార్డ్స్ గురువు గారి కార్డ్స్ నాన్న 3 రకాలు ఖచ్చితంగా తీసుకోండి కార్డు గొర్రెల పేపరు ఏకాదశి పేపర్
మిమ్మల్ని నమ్ముతలేం కాబట్టి మేమే గొర్రెలం. సేపు చెప్తాను రామాయణం చాటింగ్ చేయమని చెప్తే ఇది మీటింగ్, తర్వాత ఓన్లీ చాటింగ్, ఫోన్ చేస్తే మీటింగ్, ఫోన్ చేస్తే బ్లీడింగ్. నో మోర్ వెయిటింగ్. మా పుట్టుకలోనే ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్లీజ్ నాన్న, నేను రెడీ అవునా? ప్లీజ్ నాన్న. కాదు నాన్న, మీరు నాకు వాట్సాప్ లోకి రండి, ఓ డేట్ అనుకుందాం, చేద్దాం, మీ ఇష్టం. ఓకేనా? నేను మీకు మాట ఇచ్చాను, డేట్ మార్చేవాళ్ళు వాట్సాప్ లోకి రండి, పెడదాం. పాత బస్ ఎందుకు? నేను ఏ బస్తీ అయినా సరే, బోరబండ బస్తీ. ఏ బస్తీ మీ ఇష్టం. నాన్న, మీ ఇష్టం, మీరు వాట్సాప్ లోకి రండి. నాన్న, మీ ఇష్టం. ఓకే? నాన్న, జై శ్రీరామ్. నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, జై శ్రీరామ్. జై శ్రీరామ్. పిల్లలు, జై శ్రీరామ్.